హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 14 కరెంట్ అఫైర్స్ని మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఏ సంఘటనకు గుర్తుగా ఫిబ్రవరి 14ని బ్లాక్ డేగా పాటిస్తారు? అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న భారత్లో బ్లాక్ డేగా పాటిస్తున్నారండి. ఎందుకంటే 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా వద్ద సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై భారీ ఉగ్రదాడి జరిగిందండి. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడికి బాధ్యత వహించిన సంస్థ జైషే మహమ్మద్ అండి. అందుకు ఈ రోజున మనం బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం. ఈ సంఘటన తర్వాత కౌంటర్ అటాక్‌గా భారత్ 2019 ఫిబ్రవరి 24న బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసిందండి. సో, చూసుకోవాలి. ఇందులో కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానైనా రావచ్చు కాబట్టి. చూడండి. భారతదేశంలో ఏ సంఘటనకు గుర్తుగా ఫిబ్రవరి 14ని బ్లాక్ డేగా పాటిస్తారు? అంటే పుల్వామా టెర్రర్ అటాక్ అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్: 2026లో బార్బడోస్ ప్రధానమంత్రిగా మూడవసారి చారిత్రాత్మకంగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? అంటే కరెక్ట్ ఆన్సర్ మియా మోట్లీ అండి. ఈమె మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారండి. బార్బడోస్ అనేది చిన్న కరేబియన్ దేశం అండి. ఈమె బార్బడోస్ లేబర్ పార్టీ నాయకురాలండి. సో, గుర్తుంచుకోవాలి. అలాగే బార్బడోస్ రాజధాని ఏంటంటే బ్రిడ్జ్ టౌన్ అండి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. క్యాపిటల్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈమె ఎన్నోసారి అయ్యారంటే మూడవసారి అండి. పేరేంటంటే మియా మోట్లీ. గుర్తుంచుకోవాలండి. కీ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ క్వెషన్: ఆసియన్ రైఫిల్ ఆర్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా అండి. 2026 ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీ డాక్టర్ కన్నీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిందండి. ఇక్కడ భారత్ అద్భుత ప్రదర్శన చేసిందండి. భారత్ మొత్తం 94 పతకాలు గెలిచిందండి. అందులో 51 బంగారు, 23 వెండి, 20 కాంస్య. మొత్తం 94 పతకాలు గెలుచుకుందండి. అలాగే టేబుల్ టాపర్‌గా నిలిచిందండి భారత్. గుర్తుంచుకోవాలి ఇవన్నీ కీ పాయింట్స్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఈశాన్య రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్సాంలో అండి. ఈశాన్య ప్రాంతంలో మొదటి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించారండి. ఎక్కడంటే మోరన్ బైపాస్ డిబ్రూ అండి. ఇక్కడ ఫైటర్ జెట్లు కూడా ల్యాండ్ అవ్వగలవండి. అదే సమయంలో బ్రహ్మపుత్ర నదిపై కుమార్ భాస్కర్ వర్మ సేతు కూడా ప్రారంభించారండి. సో, చాలా కీ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. అన్నీ గుర్తుంచుకోవాలండి. హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించారంటే స్టేట్ అస్సాం అండి. అది ఎక్కడంటే మోరన్ బైపాస్ దిబ్రూ అండి. ఇక్కడ ఫైటర్ జెట్లు కూడా ల్యాండ్ అవ్వగలవు. అదే సమయంలో బ్రహ్మపుత్ర నదిపై కుమార్ భాస్కర వర్మ సేతు కూడా ప్రారంభించారండి. చూసుకోవాలి. అన్నీ గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్: నివేదిక ప్రకారం రష్యా కింది ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో దేనిపై పూర్తి నిషేధాన్ని విధించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇయన్నీనండి. ఎందుకంటే డిజిటల్ కంటెంట్ నియంత్రణ అండి అని చెప్తున్నారు. సో, గుర్తుంచుకోవాలి. అలాగే ఈ నేమ్స్ ఇవి కూడా ఇచ్చేసి అంటే వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇచ్చి ఏ కంట్రీ బ్యాన్ చేసిందని చెప్పినా మనం రష్యా అని గుర్తుంచుకునేలా ఉండాలండి. క్వెషన్ ఎటైనా అడగొచ్చు. సో, గుర్తుంచుకోవాలి. రష్యా కింది ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో దేనిపై పూర్తి నిషేధాన్ని విధించిందంటే వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అండి. దానికి కారణం ఏమని చెప్తున్నారంటే డిజిటల్ కంటెంట్ అనేది నియంత్రణలోకి వస్తుందని వాళ్ళు అంటున్నారు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. దృష్టి లోపం ఉన్న కస్టమర్ల కోసం బ్రెయిలీ ఎనేబుల్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డ్‌ను ఏ బ్యాంక్ ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా దృష్టిలోపం ఉన్నవారికి బ్రెయిల్ క్రెడిట్ కార్డ్ ప్రారంభించిందండి. కార్డ్ పేరు బాబ్ కార్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డ్ అండి.
సో, గుర్తుంచుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు స్థాపించారంటే 1908లో స్థాపించారండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. చూసుకోండి కీ పాయింట్స్ అన్నీ. దృష్టిలోపం ఉన్న కస్టమర్ల కోసం బ్రెయిలీ ఎనేబుల్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డ్‌ని ఏ బ్యాంక్ ప్రారంభించిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు స్థాపించారు? 1908లో అండి. నెక్స్ట్ క్వెషన్. వెనిజులా చమురును నేరుగా దిగుమతి చేసుకోవడానికి ఏ కంపెనీ యూఎస్ లైసెన్స్‌ని పొందింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. యూఎస్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకోనుందండి. ఇది ఎందుకు ముఖ్యమంటే రిలయన్స్ జూమ్‌నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతి పెద్దదండి. సో, గుర్తుంచుకోవాలి. ఈ వెనిజులా చమురును నేరుగా దిగుమతి చేసుకోవడానికి ఏ కంపెనీ యూఎస్ లైసెన్స్ పొందిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. చూడండి. నాగాలాండ్‌లోని సంగతాం నాగా గిరిజన సంఘం విధించిన వేట మరియు వాణిజ్య నిషేధం ద్వారా అంతరించిపోతున్న ఏ క్షీరదం రక్షించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ పాంగోలిన్ అండి. నాగాలాండ్ ప్రభుత్వం పాంగోలిన్ వేటను నిషేధించిందండి. పాంగోలిన్ ఎందుకు ముఖ్యమంటే ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అక్రమంగా వేటాడే జంతువండి. సో, అందుకు గుర్తుంచుకోవాలి మనం. ఈ క్షీరదం పేరు పాంగోలిన్ అండి. స్టేట్ ఏది నిషేధం విధించిందంటే నాగాలాండ్ అండి. గుర్తుంచుకోవాలి అన్నీ. నెక్స్ట్ క్వెషన్. చూడండి. జిఐఎఫ్‌టి గిఫ్ట్ సిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉదయ్ కోటక్ అండి. గిఫ్ట్ ఫుల్ ఫామ్ చూసుకుంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అండి. ఇది గిఫ్ట్ ఫుల్ ఫామ్ అండి. ఈ సిటీకి చైర్మన్‌గా ఎవరు కొత్తగా వచ్చారంటే ఉదయ్ కోటక్ అండి. ఎక్కడుందంటే గాంధీనగర్‌లో అండి. సో, గుర్తుంచుకోవాలి మొత్తం అన్ని కీ పాయింట్స్. గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. దానికి ఇప్పుడు కొత్త చైర్మన్‌గా ఎవరొచ్చారంటే ఉదయ్ కోటక్ గారండి. ఎక్కడుందంటే గాంధీనగర్‌లో ఉందండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారతదేశం అంతటా పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను పంపిణీ చేయడానికి పోస్టల్ శాఖతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎన్ఎస్‌సి అండి. ఎన్ఎస్‌సి తెలుసు కదండీ! నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఇండియా పోస్ట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్‌లోకి వచ్చిందండి. ఎవరి సహకారంతో అంటే ఎన్ఎస్‌సితో అండి. ఇది ఫైనాన్స్ అండ్ ఎకానమీకి ముఖ్యమైన క్వెషన్ అండి. సో, గుర్తుంచుకోవాలి మనం. అడిగే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. భారతదేశం అంతటా పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను పంపిణీ చేయడానికి పోస్టల్ శాఖ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉందంటే ఎన్ఎస్‌సి అండి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. చూడండి. క్విజ్ ఆఫ్ ది డే. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. బార్బడోస్ ప్రధానమంత్రిగా మూడోసారి ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.